अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయికం పాఠంలో 4వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 163వ సూత్రం వరకు మనం చూసాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఫస్ట్ ప్రకృతవంచరామः. మనకు ప్రథమ భాగంలో అవి రూపసిద్ధులు ఇవ్వబడ్డాయి కాబట్టి మీకు సందేహం అంటూ ఉండదు. ఇంకా కొంచెం ఆచార్య ఉంటుంది. జీ చెప్పండి. ద్రోశ్చ ఈ సూత్రంలో ధ్రు ప్రాతిపదికానికి గుణం వచ్చింది కదా, ఎట్లొచ్చింది అది? పక్కనే ప్రత్యయము ఉదాహరణ ప్రత్యయం ఎత్తు ప్రత్యయం యకారం ఉంది. తదుపరి ప్రత్యయం కదా, తదుపరి ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేసుకుని ధ్రువ అయిపోయింది. తద్దిత ప్రత్యయం పక్కనుంటే ఆపుతుందా? ఆ సూత్రం పేరేంటండి? ఏది? దీనికి తదిత అధికారంలో ఉందిగా, తదిత సంధ్య అనమాట. అయితే గనక నిత్తు నిత్తు ఆ ప్రత్యయాలు అయితే స్వచామాదేహి నిత్య ప్రత్యయం డిమాండ్ చేస్తున్నాం. నిత్య ప్రత్యయం తది ప్రత్యయంతో పాటు అది యకారం ఇత్తి చేస్తుంటే నకారం ఇత్తే ఉండాలి. అటువంటి తది ప్రత్యయం ఉంటేనే అప్పుడు ఆదేశకు వృద్ధి చేస్తున్నది. ఇక్కడ మరి అది కాదు కదా. ఇది మనకు గుణం చేసిన ఓర్ గుణ ఏంటి? సూత్రం ఏంటి? ఓర్ గుణ వర్ణాంతస్య ప్రాతిపదికస్య ప్రత్యయం పక్కన ఉంటేనా? వర్ణాంతస్య ప్రాతిపదికస్య అంగస్య గుణో భవతి అంటుంది. తది ప్రత్యయ పదము తది ప్రత్యయం ఉంటే చాలు, దాంతో వస్తుంది. తర్వాత వాంతో ప్రత్యయ ప్రకారంగా అవాదేశం చేసుకుంటే ధ్రువ అని వస్తుంది. సరే, నెక్స్ట్ చూడండి. పైనుంచి లుప్కి అనువృత్తి వస్తుంది. మనం చెప్పుకున్నాం లుప్ చేయడానికి ప్రయోజనం భిన్న భిన్నంగా ఉందని చెప్పుకున్నాము. లుప్ చేయడం వల్ల లుప్ యుక్తవద వ్యక్తి వచ్చిన ప్రకారంగా మనం యుక్తవద భావం చేసుకోవడం వల్ల మనకు పూర్వంలో ఏ రకమైనటువంటి లింగం వచ్చిన ఉన్నదో అదేవిధంగా మనం యుక్తవద్ భావం చేయడం వల్ల జంబూహు ఫలం అనే పూర్వంలో ఏ రకమైన లింగం వచ్చిన ఉందో అదేవిధంగా ఇక్కడ మనం చూసాం ఉదాహరణ. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం ఏమంటుంది చూడండి. 164వ సూత్రము. హరితక్యాదిభ్యశ్చ హరితక్యాదిభ్యశ్చ హరితక్యాదిభ్యః పంచమే విభక్తి బహువచనం చ అవ్యయపదం సమాసః. హరితకి ఆదిః యేషాం తే హరితక్యాదయః తేభ్యః హరితక్యాదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అంటే హరితాది గణంలో హరితక్యాది గణంలో హరితకి పదం మొట్టమొదటి పదం అంట. ఆ పదంలో మొట్టమొదటి పదం అంటే హరితక్యాదిభ్య ఆ పేరుతో మన గణం పేరు వచ్చేసింది. తో హరితకి ఆది యేషంతే హరితక్యాదయ తేభ్య హరితక్యాదిభ్య. హరితాది గణంలో ఉండే ప్రాతిపదికాలు తీసుకోవాలి మనం ఇక్కడ. అస్తు. తేభ్య హరితక్యాదిభ్య ఇది బహువ్రీహి సమాసం.
అనువృత్తి వచ్చేసి లుప్పు ఫలే అవయవే తస్య వికారః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి షష్ఠీ సమర్థేభ్య హరితక్యాదిభ్య, ఎందుకంటే హరితక్యాది గణంలో చాలా శబ్దాలు ఉన్నాయి కాబట్టి బహువచనం డైరెక్ట్ రాసేసుకున్నాం. షష్ఠీ సమర్థేభ్య హరితక్యాదిభ్య ప్రాతిపదికేభ్యో హరితక్యాది షష్ఠీ సమర్థేభ్య హరితక్యాదిభ్య ప్రాతిపదికేభ్యో వికార అవయవయోర్ అర్థయోః విహితస్య ప్రత్యయస్య ఫలే అభిధేయే లుప్ భవతి. ఫలం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు లుప్ వస్తుంది. ఫలం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? లుప్ వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకున్నాం. కాబట్టి షష్ఠీ సమర్థేభ్య హరితక్యాదిభ్య ప్రాతిపదికేభ్య వికారార్థంలో అవయవార్థంలో విహితస్య ప్రత్యయస్య, వికారార్థంలో అవయవార్థంలో మనం ఏ ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయానికి ఫలే అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంట? లుప్ భవతి, లుప్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు. ఉదాహరణ అదేవిధంగా ఇవ్వబడ్డాయి చూడండి. ఇక్కడ హరితక్యాః ఫలం అవయవః హరితకీ ఫలం, హరితక్యాః ఫలం అవయవః హరితకీ ఫలం, అలాగే కోశాతకి, అలాగే నఖరజని. ఈ రకంగా మూడు మనకు ఉదాహరణలు కనిపిస్తున్నమాట. హరితక్యాః ఫలం అవయవః, హరితక్యాః ఫలం అవయవః హరితకీ ఫలం అంటే హరితకి అంటే మనకు ఇది ఉసిరికాయ అని చెప్తాం కదా, అది తీసుకుంటాం. అలాగే కోశాతకి నఖరజని, ఈ మూడు ఉదాహరణలు. అంటే కోశాతక్యాః ఫలం అవయవః కోశాతకి, నఖరంజన్యాః ఫలం అవయవ నఖరజని, ఇలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. ఇక్కడ మనకు ఫలం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు లుప్ అని చెప్పుకున్నాం కదా, లుప్ అవుతుంది. లుప్ అంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య అదర్శనస్య లుప్ సంజ్ఞా భవతి. అస్తు. సో ఇక్కడ మనకు హరితకీ ప్రాతిపదికం. ఏ ప్రాతిపదికం? హరితకీ ప్రాతిపదికం. హరితకీ ప్రాతిపదికం చేత మనము ఔత్సర్గిక అనుపత్తిని తెచ్చుకున్నాం. సామాన్యంగా ఏంటి ఔత్సర్గిక అనుపత్తి అంటే అవయవేచ ప్రాణ్యోషధి తో వచ్చిందన్నమాట. అనుపత్తి వచ్చింది ఔత్సర్గిక అన్. అలాగే అవయవేచ ప్రాణ్యోషధి హువాత ఉసీక యహ లుప్ హువా. ఇక్కడ మనకు అవయవేచ ప్రాణ్యోషధి హువాత, అవయవేచ ప్రాణ్యోషధి 33 సూత్రం చెప్పుకున్నాం గతంలో. ఉసీక యహ లుప్ హువా, అవయవేచ ప్రాణ్యోషధి. ఈ ఔత్సర్గిక సామాన్య అనుపత్తి ఎలా వచ్చింది? అవయవేచ ప్రాణ్యోషధి అనే సూత్రంతో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో, అనుప్రత్యయం ఏదైతే ఉందో దానికి మన ప్రకృతి సూత్రము అనుప్రత్యయానికి లుక్ చేసింది. ఫలే లుక్ అనే సూత్రం ప్రకారంగా లుక్ ప్రాప్తమవుతుంటే ఫలే లుక్ ప్రకారం లుక్ ప్రాప్తమవుతుందన్నమాట. లుక్ ప్రాప్తమవుతుంటే మన ప్రకృతి సూత్రం లుక్ కాదు లుప్ అవుతుంది అని చెప్పినమాట. ఏముంది? లుక్ కాదు లుప్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం విశేషంగా చెప్పిందన్నమాట. అందువల్ల లుప్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే లుప్ యుక్తవద వ్యక్తి వచ్చిన, అంటే లుప్ యుక్తవద అంటే యుక్తవ అంటే విభక్తివత్ వచ్చినమాట. అంటే పూర్వంలో విభక్తి లింగము ఏ అర్థంలో అయితే బహువచనంలో ఉంటే, ఏ లింగంలో ఉంటే వచనం ఏ వచనంలో ఉంటే అదే విధంగా మళ్ళీ యుక్తవత్ భావం వస్తుందన్నమాట. అది ప్రయోజనం మనకు సిద్ధిస్తుంది ఇక్కడ. అందుకే అక్కడ లుక్ ప్రాప్తం అవుతుందని బాధించి హరితక్యాదిభ్యశ్చ వికారార్థంలో అవయవార్థంలో వీటిని ప్రత్యయం అని ప్రత్యయానికి ఫలం అవిధేయాత్మకంగా ఉంది కాబట్టి అక్కడ లుక్ కాదు లుప్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం విశేషంగా చెప్పిందన్నమాట. అందుకే యుక్తవత్ భావ్ అయింది కాబట్టి మనకు పూర్వంలో ఏ రకమైన అర్థం ఉందో అదే ఇక్కడ తీసుకోబడుతుంది అన్నమాట. అలాగే స్త్రీ ప్రత్యేక లుక్, స్త్రీ ప్రత్యయం అయితే ఉందో లుక్, ఇక్కడ హరితకి శబ్దం ఉంది కదా, హరితకీలో కీ దీర్ఘం అండి. హరితకి అని చెప్పుకున్నాం మనము. అవయవేచ ప్రాణ్యోషధి అవయవార్థంలో ప్రాణ్యోషధి అర్థంలో మనకు అనిప్రత్యయం వచ్చి చెప్పుకున్నామట. ఆ అనిప్రత్యానికి ఫలే లుక్ ప్రకారం లుక్ కాకుండా హరితక్యాదిభ్య అని సూత్రం వచ్చి అనిప్రత్యాన్ని లోపం చేసింది.
లోపం చేసిన తర్వాత కూడా అక్కడ స్త్రీ ప్రత్యయం ఉంది. హరిత కీలో దీర్ఘ ఈకారం ఉంది కదా, అది స్త్రీ ప్రత్యయం. దానికి లుక్ తద్దిత లుకి అంటే లుక్ తదిత లుకి ప్రకారంగా స్త్రీ ప్రత్యేక లుక్ తదిత లుకి ప్రకారం లుక్ కాలేదన్నమాట. చూడు ఇక్కడ రెండు ప్రయోజనాలు మనకు లాభం, రెండు ప్రయోజనాల యొక్క ఉపయోగిత ఇక్కడ ఉందన్నమాట. ఒకవేళ ఫలే లుక్ ప్రకారం లుక్ చేసి ఉంటే ఇక్కడ లుక్ తద్దిత లుక్కి ప్రకారంగా ముందు మనం తదిత ప్రత్యయానికి లుక్ చేసిన తర్వాత అంటే అని ప్రత్యయానికి లుక్ చేసిన తర్వాత లుక్ తదిత లుకి పరత పూర్వ స్త్రీ ప్రత్యయాపి లుక్ భవతి. పూర్వంలో ఉండే హరిత కీలో ఉండే దీనికి స్త్రీ ప్రత్యయం అయితే ఉందో దానికి లుక్ అయిపోయింది అనమాట. అది కూడా లుక్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి అది ఇక్కడ లుప్ చేయడం వల్ల కాలేదు. ఏమైంది? ఇక్కడ లుప్ చేయడం వల్ల ఏమైంది? లోపం కాలేదనమాట. అర్థమైందా? ఇక్కడ లుక్ చేయడం వల్ల ఏం లాభం, సారీ లుప్ చేయడం వల్ల వచ్చింది మనకు స్త్రీ ప్రత్యయం కూడా లోపం కాలేదనమాట. అది ఇక్కడ విశేష ప్రయోజనం, లుక్ కాలేదనమాట. వస్తు అందుకే మనకు హరితకి ఆ శబ్దం అలాగే ఉండిపోయింది అనమాట. ఉంది తర్వాత కృదంతం కాబట్టి సు తెచ్చుకుంటాము. సుకి హలింగ్యాభ్యో దిర్ఘ శృతిశ్చ ప్రిక్తం హలి ప్రకారం సామాన్యంగా ఎంతమంగా భావించి దాన్ని లోపం చేస్తామంట. ఓకేనా? సో ఆ రకంగా మనకు హరితకి అనే శబ్దమే సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే కోశాతకి కూడా సేమ్ ఇదే విధంగా అండి. ఇక్కడ మన అనుప్రత్యయం వస్తుంది, దానికి అనుప్రత్యయం వస్తుంది కాబట్టి ఫలే లుక్ ప్రకారంగా లుక్ ప్రాప్తం అవుతుంటే లుప్ యుక్తవద్ భావం అవుతుంది. యుక్తవద్ భావన కావడం వల్ల మనకు ఇక్కడ మనకు అంటే యుక్తవద్ భావం కావడం అంటే మనకు లుప్ చేసామంట, లుప్ చేయబడింది అన్నమాట. కాబట్టి ఇక యుక్తవద్ భావం మొదట్లో ఏ లింగం ఏ వచనంలో ఉందో అది అలాగే ఉంటుంది. యుక్తవద్ భావం చేయడం వల్ల దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి లోపం కాదు. అంటే లుక్ తదిత లుక్ ఈ ప్రకారం లుక్ ప్రాప్తం అవుతుంటే ఇక్కడ లుక్ చేసుకోవడం వల్ల మనకు అది కాలేదు. అది ఒక యుక్తవద్ భావం చేయడం వల్ల అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. అందుకే ఇక్కడ శ్రీ ప్రత్యయానికి లుక్ తదిత లుక్ ప్రకారంగా ప్రాప్తం అవుతుంటే అది యుక్తవద్ భావం చేయడం వల్ల ఆగిపోయింది అనమాట. అది ఇక్కడ ముఖ్య బిందువు అనమాట. అలాగే నఖరజని కూడా అదే విధంగానే అర్థం చేసుకోవాలి. నఖరజన్యా ఫలం అవయవ నఖరజని, ఇది కూడా సేమ్ అదే విధంగానే మనం ఈ విధంగా హరితకిలో దీర్ఘ ఈకారం ఉందో, కోశాతకిలో దీర్ఘ ఈకారం ఉందో, అలాగే నఖరజనిలో కూడా దీర్ఘ ఈకారం శ్రీ ప్రత్యయానికి లుక్ కాలేదు, లుక్ చేయడం వలన. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో సందేహం ఉందా? లుపి యుక్తవద్ అంటే లుపి అంటే లుక్ చేయడం వలన యుక్తవద్ భావం అంటే మొదట్లో లింగము విభక్తి వచనము ఏ అర్థం చెప్పామో, బహువచనం చెప్పామా, ద్వివచనం చెప్పామా, ఏకవచనం ఎలా చెప్తే అలాగే ఉంటుంది అన్నమాట. మొదట ఎలా చెప్పామో అలాగే ఉంటుంది, దాంట్లో మార్పు చేయనీకి లేదు. యుక్తవత్ ముందు ఎలా చెప్పామో విభక్తి లింగం వచనం అవి అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ మనకు వేరే విధంగా లాస్ట్కి వచ్చేది ఏకవచనం రావాలి, లేదా ముందు బహువచనం చెప్పుకుని బహువచనం ప్రత్యయం వస్తుంది, ఏకవచనం రాదు అని. అలాగే ముందు ఎలా ఏ అర్థం తెచ్చుకున్నామో, ఏ వచనం తెచ్చుకున్నామో, ఏ లింగంలో తెచ్చుకున్నామో అవన్నీ అలాగే ఉంటాయన్నమాట, దాన్ని మార్పు చేయనీకి లేదు. ఇక్కడ కింద లుక్ తద్దిత లుకి అని ఉంది కదా, లుక్ తద్దిత. ఇక్కడ హరితకి కోశాతకి నఖరజని ఇవన్నీ దీర్ఘాలు ఉన్నాయి కదా, అవన్నీ స్త్రీ ప్రత్యయాలు అన్నమాట. అంటే స్త్రీ ప్రత్యయం తీసుకొచ్చింటే అక్కడ దీర్ఘ ఈకారం కలిసిపోయి అలాగే రూపం వచ్చిందన్నమాట, హరితకి అని వచ్చిందన్నమాట. ఆ స్త్రీ ప్రత్యయం అది దీర్ఘ ఈకారం ఏదైతే ఉందో స్త్రీ ప్రత్యయం, ఆ స్త్రీ ప్రత్యయం కూడా లుక్ కావాలి, లుక్ తదిత లుకి. మనం లుక్ ఫలే లుక్ ప్రకారం లుక్ చేసి ఉంటేనా ఆ లుక్ తదిత లుకి ప్రకారం ఇక్కడ లుక్ అయిపోయేది అన్నమాట. అంటే హరితకిలో దీర్ఘ ఈకారం లోపించేది. ఇక్కడ మనం లుక్ చేసుకోవడం వలన అది మనకు ఆ స్త్రీ ప్రత్యయం లుక్ కాలేదు, అంటే అది లోపం కాలేదు, లుక్ కాలేదు, అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింటే లుప్ యుక్తవద్ భావం చేసుకోవడం అంటే లుప్ చేసుకోవడం వలన మనకి ఈ ప్రయోజనం కలిగింది అన్నమాట. లేకపోతే స్త్రీ ప్రత్యయం కూడా లోపించదన్నమాట. లుక్ తద్దిత లుకితో పోవాల్సింది లుపి యుక్తవద్తో పోకుండా ఆగిపోయింది. జీ జీ లుక్ తదిత లుకితో పోవాల్సింది, అది లుపి యుక్తవద్ భావం చేశాం కాబట్టి అది ఆగిపోయింది. అందుకే హరితకిలో దీర్ఘీకారం మనకు కనిపిస్తుంది, కోశాతకిలో దీర్ఘీకారం కనిపిస్తుంది, నఖరజనిలో కూడా దీర్ఘీకారం కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి.
కంసీయ పరశవ్యయోర్ యయయౌ లుక్చ. కంసీయ పరశవ్యయోర్ యయయౌ లుక్చ. ఇది మనకు సూత్రము. చూడండి పద విభాగము. కంసీయ పరశవ్యయో షష్ఠి విభక్తి ద్వివచనము. యయయౌ ఇది ప్రథమ విభక్తి ద్వివచనము. లుక్ ప్రథమ విభక్తి ఏకవచనము. చ అవ్యయపదము. సమాసః ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః. అనువృత్తి వచ్చేసి అవయవే తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాభ్యాం కంసీయ. సూత్రం నుండి పదాలు తీసుకుంటున్నామండి. షష్ఠీ ఇక్కడ ఉభయత్ర ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కంసీయశ్చ అంటే కంసీయ పరశవ్యయోని విడగొట్టుకుంటే కంసీయశ్చ పరశవ్యశ్చ కలితే కంసీయ పరశవ్యౌ తాభ్యాం తయో కంసీయ పరశవ్యయో. ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. యయయౌలో యైచ ఐచ యయయౌ ఇది ద్వంద్వ సమాసం. ఇతరేతర ద్వంద్వ సమాసం. అస్తు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి అనువృత్తి మనం చెప్పుకున్నాం. అవయవే తస్య వికారః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాభ్యాం కంసీయ పరశవ్య ఇత్యేతాభ్యాం. ఈ రెండు ప్రాతిపదికలు కదా, కంసీయ పరశవ్య సూత్రం ఇచ్చినటువంటి ప్రాతిపదికాలు. ఈ రెండు ప్రాతిపదికలు ఇచ్చేది. కంసీయ పరశవ్య ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం క్రమంగా యథాసంఖ్యం యై ఐ ఇత్యేతో ప్రత్యయో భవతః. క్రమంగా తీసుకోవాలి. ఇత్యేతో ప్రత్యయో భవతః అంటే కంసీయ ప్రాతిపదికం చేత యై ప్రత్యయం వస్తుంది, పరశవ్య ప్రాతిపదికం చేత ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. యథాసంఖ్యం తీసుకోవాలి. యై ఐ ఇత్యేతో ప్రత్యయో భవతః వికారే అర్థే. వికారార్థంలో కానీ దానితో పాటు వికారార్థంలో అవయవార్థంలో వస్తాయి. దాంతో పాటు ఓన్లీ ఇక్కడ వికారే అర్థం ఇచ్చుకున్నామండి, అవయవార్థం లేదు. వికారే అర్థే తత్ సన్నియోగేన చ. ఆ సన్నియోగంలో తత్ సన్నియోగేన చ కంసీయ పరశవ్య యో లుక్ భవతి. తత్ సన్నియోగేన చ. చూడు ఎక్కడైతే మనం అవయవార్థంలో ఏ ప్రత్యయం తెచ్చుకుంటాం ఐ ప్రత్యయం తెచ్చుకుంటామో అప్పుడు వచ్చిన తత్ సన్నియోగేన చ కంసీయ పరశవ్యయో లుక్ భవతి. కంసీయ శబ్దానికి పరశవ్యం లుక్ అయిపోతుందంట. కంసీయ పరశవ్యయో లుక్ భవతి. వాటికి ఆ కంసీయ శబ్దం పరశవ్యం లుక్ అయిపోతుంది. ఉదాహరణ చూడండి, అదేవిధంగా ఇచ్చారు. అంటే కంసీయ పరశవ్యయో లుక్ భవతి, అది లుక్ అయిపోతుందంట. అదే సందర్భం అంటే ఎప్పుడైతే మనం ఐ ప్రత్యయం తెచ్చుకుంటాం ఐ ప్రత్యయం తెచ్చుకుంటాం ఆ సందర్భంలోనే దాంతో పాటు ఈ పని కూడా జరుగుతుంది. అంటే కంసీయ పరశవ్య శబ్దానికి లుక్ అయిపోతాయి. ఉదాహరణ చూడండి. ఇక్కడ కంసీయస్య వికారః కాంస్యః. కంసీయ శబ్దం అనుకో, అదే కదా పూర్వపదం ప్రకృతి పదం కంసీయ. కంసీయస్య వికారః కాంస్యః. పరశవ్యస్య వికార పారశవః. ఇలాగ రెండు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. క్రమంగా ఒక చోట ఏ ప్రత్యయం వచ్చింది, ఒక చోట ఐ ప్రత్యయం కనిపిస్తుంది అంట. చూడు కంసీయ ఏ ప్రత్యయం, కంసీయ యై కానుమతి లోపం చేసి యా మిగులుతుంది. కంసీయ యా, కంసీయ యా. ఇక్కడ ఎప్పుడైతే ఏ ప్రత్యయం తెచ్చుకున్నామో అక్కడ
కంసీయలో ఉండే కంసీయ ప్రత్యయం లోపిస్తుందన్నమాట. ఇక్కడ కంసీయ పరశబ్ద కంసీయ పరశవ్య శబ్దం షష్ఠి నిర్దిష్టం, షష్ఠి విభక్తులు నిర్దిష్టమించబడ్డాయి. ఎందుకంటే షష్ఠి ద్వివచనం చెప్పుకున్నా కదా. యద్యపి కంసీయ పరశవ్య శబ్దం రెండు శబ్దాలు షష్ఠి నిర్దిష్టం, షష్ఠి నిర్దేశించబడ్డాయి. తథాపి అయినా కూడా ప్రత్యయస్య లుక్ స్లు లుపః ఇది నియమాత్ ఛ యతోః ఏంటి ఛ యతోః ప్రత్యయోః ఏవ లుక్ భవతి. ఇక్కడ షష్ఠి విభక్తి నిర్దేశించబడ్డాయి కాబట్టి అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ వాటికే లోపిస్తుందన్నమాట. ఏంటి అంతిమ వాటికి అంటే కంసీయ శబ్దం ఎలా తయారైంది? కంస ప్రాతిపదికం చేత ఛా ప్రత్యయం తెచ్చుకుంటే ఛా స్థానం ఈ ఆదేశం అయిపోయి ఆయ నేయి నీ ఈయ ప్రకారంగా ఈ ఆదేశం వచ్చిందన్నమాట. కాబట్టి ఆ ఈయ ప్రత్యయం మాత్రమే లుక్ అయిపోతుంది. సూత్రంలో కంసీయ పరశవ్య లుక్ భవతి అంటే మొత్తం కంసీయ శబ్దానికి లుక్ కాలేదు, పరశవ్య శబ్దానికి పూర్తి లుక్ కాలేదు. అందులో ప్రత్యయం ఏదైతే ఉందో ఏంటి అందులో ప్రత్యయం ఏదైతే ఉందో వికారార్థంలో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో అక్కడ కంసీయలో ఏ ప్రత్యయం అయితే ఉందో ఆ ప్రత్యయంకి లుక్ అయిపోతుంది అన్నమాట. అంటే కంసీయలో ఛా ప్రత్యయం లుక్ అయిపోతుంది, పరసవ్యాలో యా ఉంది అంటే యత్ ప్రత్యయం అక్కడ ఆ యత్ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది అన్నమాట. యత్ ప్రత్యయము లుక్ అయిపోతుంది. అది ఇక్కడ మనం అర్థం. కంసీయ పరశవ్యయో లుక్ భవతి అనే పదానికి తాత్పర్య సంపూర్ణ పదం కాకుండా అందులో ఇక్కడ ఇచ్చినటువంటి కింద యద్యపి కంసీయ పరశవ్య శబ్దం షష్ఠి నిర్దిష్టం, షష్ఠి విభక్తి నిర్దేశించబడ్డాయి కాబట్టి తథాపి అంటే అలోంత్యస్య నియమం ప్రకారం అంతిమ అచ్చుకు మాత్రమే కావాలి, అంటే అంతిమ వర్ణానికి మాత్రం లుక్ కావాలి. కానీ ఈ సూత్రం చెప్పి అయినప్పటికీ కూడా తథాపి ప్రత్యయస్య లుక్ స్లు లులుపః ఇది నియమం ప్రకారంగా ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ భవతి, ప్రత్యయస్య అదర్శనస్య స్లు సంజ్ఞ భవతి, ప్రత్యయస్య అదర్శనస్య లుప్ సంజ్ఞ భవతి. ఈ రకంగా మనం అర్థం చెప్పుకుంటాం కాబట్టి ఈ నియమం ప్రకారంగా ఛ యతోః ప్రత్యయోః ఏవ లుక్ భవతి. ఛా ప్రత్యయానికి కంసీయలో ఛా ప్రత్యయానికి అలాగే యత్ ప్రత్యయానికి లుక్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ మనకు సూత్రం చూడండి కంసీయ ప్లస్ ఏ ప్రత్యయం తెచ్చుకున్నాం. కంసీయ యా ప్రత్యయంతో పాటు ఈయ కూడా వెళ్ళిపోతుంది. ఏమవుతుంది ఈయ అప్పుడు కంస్ యా కలిపితే కంస్ యా. ఇక్కడ కంస్ యా ఇక్కడ అనిప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని పూర్వంలో ఏ ప్రత్యయం కదా, ఏ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఏమవుతుంది ఆదేశకు వృద్ధి అవుతుంది అన్నమాట. ఏ నీతి ప్రత్యయం కదా తదితే స్వచామాదే ప్రకారం అప్పుడు కాంస్య అయిపోతుంది. కాంస్య తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే కాంస్య. అలాగే పరశవ్య శబ్దంలో కూడా ఇక్కడ మనకి ఏ ప్రత్యయం ఉందంటే ఇక్కడ యత్ ప్రత్యయం పరశవ్యలో పరశవ శబ్దం అనమాట. పరశవ శబ్దం చేత యత్ ప్రత్యయం తీసుకొచ్చాం. యత్ ప్రత్యయానికి యా మిగింది, యశ్యతి లోపం చేసుకుంటే పరశవ్య అలా ఉందన్నమాట. ఇక్కడ ఆ యత్ ప్రత్యయం లోపిస్తుంది అన్నమాట. ఎప్పుడు పరశవ్య ప్రాతిపదికం చేత ఎప్పుడైతే మనం ఐ ప్రత్యయం తీసుకోవచ్చు పరశవ్య ఐ ఈ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా పరశవ్య ఐ ఎప్పుడైతే ఐ ప్రత్యయం తీసుకొస్తామో ఐ ప్రత్యయంతో పాటు పరశవ్యలో ఉండే యత్ ప్రత్యయం కూడా ఏదైతే ఉందో ఆ యత్ ప్రత్యయం లోపిస్తుంది. అప్పుడు పరశవ పక్కన ఐ ప్రత్యయం పరశవు ప్లస్ ఐక కలిపితే పరశవ అలా వస్తుంది. పరశవ తర్వాత మనం సు తెచ్చుకొని సుస్థానంలో ఋత్వ విసర్గం చేసుకుంటే పరశవ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా తెచ్చుకు వృద్ధి చేసుకుంటాం. తెచ్చుకు వృద్ధి చేసుకుంటే పారశవ అయిపోతున్నాడు. పారశవ సుస్థాన ఋత్వ విసర్గం చేసుకుంటే పారశవ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థాన్ని ఉదాహరణలు అర్థం చేసుకోవాలి. అస్తు ఆశార్థం ఏ విధంగా ఇచ్చారా? షష్ఠీ సమర్థ ఓకే ఒకసారి చూస్తామండి. షష్ఠी समर्थ कंसीय परशव्य प्रातिपदिकों से विकारार्थ में यथासंख्य करके यही ऐ प्रत्यय होते हैं तथा प्रत्यय के साथ साथ कंसीय परशव्य का लुक भी होता है. कंस शब्दం చేత ప్రాక్రీతాచ్చ చ ప్రత్యయం వచ్చింది. ఓకే तो कंस శబ్దం చేత చ ప్రత్యయం తెచ్చుకున్నాం. కంసీయ అయిపోయింది. తథా పరశు శబ్దం చేత ఉగ్వాదిభ్య యత్ వచ్చింది. సరే అది మనకు రూపం ఎలా తయారని చెప్పారన్నమాట.
పరశ పరశవ అని చెప్పాం కదా, ఆ పరశవ శబ్దం ఎలా అంటే పరశు శబ్దం చేత ఆ పరశవ్య శబ్దం ఎలా అంటే పరశు ఉకారంత ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తీసుకొస్తే పరశవ్య తయారైంది. ఓకే, ఇది పరశవ్య కంసీయ శబ్దాలు ఎలా తయారై చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత యద్యపి सूत्र में కంసీయ పరశవ్య షష్ఠి అంతే హై షష్ఠి విభక్తిలో ఉన్నాయి. అంటే షష్ఠి విభక్తి అందులో కంసస్య పరశవ్యస్య అలా మనం విగ్రహానికి చెప్పుకుంటాం కదా, షష్ఠి అంతంలో ఉన్నాయన్నమాట. తథాపి అయినప్పటికీ కూడా యహ లుక్ कहने पर లుక్ చెప్పడం వల్ల ఏమవుతుందంట, చహ और యత్ ప్రత్యయ का ही లుక్ होता है. అంటే అదే షష్ఠి విభక్తి కాబట్టి మనకు అంతిమ అలోంత్యస్య షష్ఠి విభక్తి నిర్దేశించినప్పుడు అవుతుంది అలోంత్యస్య ఒక సూత్రం అండి, అంతిమ అలస్థానే లోపభవతి అని చెప్తున్నాడు. అంటే అంతిమ అలస్థానే ఆదేశాలు వస్తాయన్నమాట. అంటే అంతిమ స్థానంలో మనం ఆ పని చేసేసుకుంటామట. సో అది లోపంగానే ఆదేశంగా చేసుకుంటామట. ఆ నియమం ప్రకారంగా మనకు అంతిమంలోకి జరగాలి. కానీ ఈ సూత్రము తథాపి షష్ఠ్యంతం అయినప్పటికీ కూడా అంటే ఇచ్చిన విశేష సామర్థ్యం చేత తథాపి యహ లుక్ कहने पर లుక్ చెప్పడం కంసీయ శబ్దానికి లుక్ అవుతుంది, పరసవ్య శబ్దం లుక్ అవుతుంది. అక్కడ మనం లుక్ మొత్తం సంపూర్ణ శబ్దానికి చేసుకోకుండా ఛ కంసీయలో ఉండే ఛ ప్రత్యయము పరశవ్యలో ఉండే యత్ ప్రత్యయంలో యాకి లుక్ చేసుకున్నాం. యత్ ప్రత్యయ కా హి లుక్ హోతా హై లుక్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. పూరే కంసీయ తథా పరశవ్య శబ్ద కా నహి, సంపూర్ణ కంసీయ శబ్దం పరశవ్య శబ్దానికి మనము ఏం చేయలే, లోపం చేసుకునేమాట. కంసీయ పరశవ్య శబ్దానికి లుక్ చేయలేదు మనము. ఎందుకు చేయలేదంటే ప్రత్యయస్య లుక్ స్లో లులుప ప్రత్యయకే అదర్శనికా హి లుక్ సంజ్ఞ. అంటే మన ప్రత్యయం మనం అదర్శన ప్రత్యయస్య అదర్శనస్ లుక్ సంజ్ఞ అవుతుంది చెప్తాం. అంటే ప్రత్యయానికి చెప్తామన్నమాట, సంపూర్ణ ప్రాతిపదికని చెప్పుకోనమాట. అదర్శనం ఎందుకు అవుతుంది, ప్రత్యయానికి అదర్శనం చేసుకుంటామట, సంపూర్ణ ప్రాతిపదికం చేసుకోం కదా. అందుకే ఈ సూత్రం యొక్క నియమానుసారంగా ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ఈ సూత్రార్థానుగుణంగా ప్రత్యయకే అదర్శనికా హి లుక్ సంజ్ఞ హై. ఓన్లీ ప్రత్యయాన్ని మాత్రం లుక్ చేసుకుంటాం, కనిపించకుండా చేస్తాం, సంపూర్ణ ప్రాతిపదికని కాదు. ఈ నియమాన్ని ఆధారం చేసుకుని మనకు ఛా ప్రత్యయము యత్ ప్రత్యయము లుక్ చేసుకున్నాము, సంపూర్ణంగా లుక్ చేసుకోలేదు అనమాట. అందుకే ఇక్కడ మనకు ఈ రకంగా ఇవ్వబడింది. సో ప్రత్యయ కా హి లుక్ హోగా, అందుకే ప్రత్యయ మాత్రం లుక్ చేసుకున్నాం. ప్రత్యేక లుక్ कहने पर లుక్ కర్ దేనే పర్ లుక్ కర్ లేనే పర్ ఏమొచ్చింది, ఇప్పుడు కంస యై అలా మూడు. అంటే ఇప్పుడు మన లుక్ చేసుకున్న తర్వాత మనకు యై ప్రత్యయం అంటే క్రమంగా మన ప్రకృతి యై ప్రత్యయం ఐ ప్రత్యయం వస్తుంది కదా. అందుకే కంస యై పరసు ఐ మూల స్థితిలోకి వచ్చేసామట. కంస యై పరసు ఐ ఈ స్థితిలో యై కనుమతి కంస ప్లస్ యా తర్వాత ఎస్ లోపం చేసుకున్నాం. కంసాలో సకాలంలో అకాలం లోపిస్తుంది కదా, ఇప్పుడు కంస్ యా కలిపితే కంస్య ఆది వృద్ధి చేసుకుంటాం కాంస్య. ఓకేనా, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే కాంస్య అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే పరశు శబ్దం చేత, ఎందుకంటే మనం పరసవ్యాలు యత్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు దాని నిమిత్తంగా అయితే మనకు పని జరిగే అవి కూడా మొత్తం నిమిత్తస్య అయిపోయే నైమిత్తికస్యాపి అపాయ. దేని నిమిత్తం చేసుకుని ఏ పనులు చేసుకున్నామో అది తొలగిపోగానే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అందుకే పరశు అనే మూల స్థితిలోకి వచ్చిందన్నమాట. పరశు ఐ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా యథాసంఖ్యం చెప్పుకున్నాం కాబట్టి పరశు ప్రక్కన ఐ ప్రత్యయం తీసుకొచ్చాం. ఇక్కడ కూడా ఎస్ఏదిచ్చే లోపం ఐ ప్రత్యయం అనుబంధం లోపం ఆ మిగులుతుంది, పరశు ఆ. ఇక్కడ అజాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి యచిభం ఎస్ఏదిచ్చే ప్రకారంగా మనకు పరశు క్షమతం అక్కడ ఎస్ఏది లోపం కంస్య శబ్దంలో కంస ప్రాతిపదికన అయిపోయింది. ఇక్కడ మనకు ఓర్ గుణ ఏంటి, ఓర్ గుణ పరశు శబ్దంలో ఓర్ గుణ వర్ణాంతస్య అంగస్య గుణో భవతి అని చెప్పిన పరశులో ఉండే ఊకి గుణం చేస్తే పరశు అయిపోతుంది. తర్వాత ఏచోయ వాయావహ ప్రకారం అవాదం చేసుకుంటే పరశౌ ప్లస్ ఐక ఆగలి కూడా పరశవ. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే పరశవ, ఆదెచ్చుకు ముందే వృద్ధి చేసుకుంటే పారశవ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అది చెప్పబడిందా, అది చెప్పబడింది కాబట్టి నేను పరశు శబ్దంలో మనకు సామాన్యంగా నేను చేశాను. అది
ఎస్ ఏది ఓర్గుణపదకు వృద్ధి చేసుకున్నాం అది మనకు ఇక్కడ విశేషంగా చెప్పబడింది అనమాట. అంటే మూల స్థితి చెప్పుకోవచ్చు. నిమిత్తస్య అయిపోయి నైమిత్తికం కూడా అది తొలగిపోయింది, అది మనం చెప్పుకోవాలి. అది ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందండి. అస్తు ఈ దీంట్లో ఒక సందేహం ఉంది. ఈ రకంగా మనకు ఇది తృతీయ పాదం ఇక్కడ మనం పరిసమాప్తం అవుతుంది. అస్తు ఈ రకంగా మనం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ పాదాన్ని ఇక్కడ పరిసంపన్నం చేసుకున్నాం. అస్తు ఇందులో ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. ఇందాక అడిగిన సూత్రం తర్వాత దానిలో ఏంటండి? మానే భయ ఉంది కదా సూత్రము. ఆ సూత్రంలో కూడా ధ్రువ ప్రాతిపదికమే. ఇక్కడేమో భయ ప్రత్యయం వచ్చింది, ఇక్కడ గుణం రాలేదు. భయ ప్రత్యయం వచ్చింది, గుణం రాలేదు. ఏ ప్రత్యయం చెప్పండి, రూపసిద్ధి చెప్పండి. ప్రాతిపదికం ఏంటి? ధ్రువ ప్రాతిపదికం. వయ ప్రత్యయం వచ్చింది కదా. ధ్రువయం అలా ధ్రువయ, అక్కడ ధ్రువ ప్లస్ వయ అనేది తది ప్రత్యయము. కాబట్టి ఉవర్నాంతస్య అంగస్య గుణోభవతం, గుణం చేయడానికి చూస్తున్నాం. ధ్రువ అయిపోతుంది. ధ్రువకి వయ వాంతోయి ప్రత్యయే. ఇక్కడ గుణం కాలేదు, ధ్రువ అలాగే ఉందండి. ధ్రువయం ధ్రువయం. ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? పై సూత్రంలో ధ్రువ ప్రాతిపదికానికి తదిత ప్రత్యయం పక్కనుంటే ఓర్గుణతో గుణమైంది కదా, ఇక్కడ కాలేదు అని అడుగుతున్నాను. అంటే ఓర్గుణ సూత్రం ఒకసారి చూడాలి. మహోదయ వికారు మానం అని ఇచ్చారు. ధ్రువకి ధ్రువయం అయింది. ధ్రువకి అవ్వచ్చు కదా, ధ్రువయం అయింది. ధ్రువయం వచ్చింది, ధ్రువయం కాదు. యవ ప్రత్యయం వయ ప్రత్యయం వచ్చిందా? ధ్రువయ కాదు అక్కడ. ధ్రువయవ అక్కడ ఓర్గుణ వచ్చేసిందండి. ఒక్కసారి నాకు ద్రవ వయ ఒక వకారం ఉంది అక్కడ. అక్కడ రూపం రెండు వకారాలు ఉండాలి అలాంటప్పుడు. మహోదయ ఇక్కడ అర్థం షష్ఠీ సమర్థాత్ దృ శబ్దాత్ మానే వికారు అభిధేయే వయ ప్రత్యో భవతి. ఇక్కడ శబ్దము ధ్రు అనే ఇచ్చారుగా మహోదయ. అదే ధ్రువ్ అనే ప్రాతిపదికానికే ఒక నిమిషం బుక్ లేదు నా దగ్గర, ఒకసారి చూస్తాను. అది పంపించండి నాగమణి గారు. నిన్నటి పాఠం పంపించండి. ఆ సూత్ర సంఖ్య ఎంత అదొకటి పంపించు. 159. మోదయ ఎన్నో నంబర్ మోదయ? 159. 4-3-159 కదమ్మా. ఆ పేజీ పంపండి. అలాగేమ్మా. అక్కడ మనము చేసాను నా దాంట్లో సందేహం లేదు. చూద్దాం ఒకసారి మళ్ళీ మీరు ఏమంటున్నారు. పంపించారా? ధ్రువ శబ్దం మహోదయ, దానికి ఏమైనా వయ ప్రత్యయం వస్తుంది. ధ్రువ వయ వస్తుంది. అక్కడ ఉకారానికి గుణం కాలేదు కదా అని అడుగుతున్నారు పార్వతి గారు. ప్రాతిపదికమే ధ్రువ ప్రాతిపదికం కదా.
వయ అనేమన్నా ప్రత్యయము, తర్వాత ఏమన్నా సు తెచ్చుకుని అమ్మ తెచ్చుకున్నట్టున్నాము, ధ్రువయం అయింది. కింద వెనక ముందు ఏదో ఇచ్చింటారు చూడండి దానికి సమాధానం. ప్రకృతి భావము ఇచ్చి ఉండొచ్చు అక్కడ. భాషార్థం కూడా షష్ఠీ సమర్థ ధ్రువ్ ప్రాతిపదిక్ సే మానరూపి అంటే మానరూపి వికార్ అభిధేయ హోతో పరిమాణార్థంలో వయ ప్రత్యయ హోతా హై. ఏమి ఇలేదు మహోదయ. దీనికి సమాధానం తెలుసా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం మహోదయ? జీ మీలో నేను చెప్పాను, నిన్న చెప్పాను, ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. చెప్పాను అవసరం లేదు, పంపించాల్సిన అవసరం లేదండి. ఎందుకు కాదు, మీరు ఏ సూత్రాన్ని ఉపయోగించాలనుకున్న పార్వతి గారు? అదేనండి, ఆ పై సూత్రంలోనేమో అదేమంటుంది, ఓర్గుణ సూత్రార్థం చెప్పండి. అది అంగస్య భస్య అంటుంది. వర్ణాంతస్య అంగస్య భస్య అంటున్నమాట. ఓకేనా? ఇక్కడ వయ వచ్చినప్పుడు అంగము ఉంది కానీ భస్య లేదు అనమాట. అది నిన్న చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పుకున్నాము. అందుకే కాలేదు, అయితే చెప్పాను. ఓకేనా? అందుకే అక్కడ ఓర్గుణ అర్థం చూసుకోవడానికి ఆ సూత్రం ఎక్కడ ఉందో తెలియక అది ఎత్తుక్కుంటా కూర్చున్నాం. ఇవాళ క్లాస్ కూడా వచ్చా. ఓకే అండి, అందుకే అక్కడ మనకు రాలేదు అనమాట. ఓకేనా? సరే. అంగ సంజయ్ ఉంది, భాషంజయ్ లేదు. భాషం లేకపోవడం వల్ల మనకు ఆ సూత్రం వర్తించదు కాబట్టి అందుకే కలుపుకోండి. అస్తు. చూడండి, మనము ఒక నెక్స్ట్ పాదంలో ఒక సూత్రం మొదలు పెట్టుకున్నాము. చూడండి, అస్తు. అథ చతుర్థ పాద. చతుర్థ పాదంలో మొట్టమొదటి సూత్రం వచ్చేసి 4వ అధ్యాయంలో చతుర్థ పాదము ప్రాగ్వహ తేష్ట అంటే ప్రాగ్వహ తేష్ట. పద విభాగం వచ్చేసి ప్రాక్ అవ్యయ పదము, వహతేహి పంచమి విభక్తి ఏకవచనము, ఠక్ ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తదితాక అధికారం వస్తుంది, జ్ఞా ప్రాతిపదిక ఇవన్నీ మహాధికారం అన్నమాట. అస్తు. సో అర్థః ఈ సూత్రాలను గమనించండి. ఇతః ఆరభ్య, ఇక్కడి నుంచి ఈ సూత్రం నుంచి మొదలుకొని ప్రాగ్వ తేష్ట ఈ సూత్రం నుంచి మొదలుకొని తద్వహతి అని చెప్పి సూత్రం ఉంది. తద్వహతి రథయుగ ప్రాసంగం. సూత్రం ఏంటి? తద్వహతి రథయుగ ప్రాసంగం అంటే 76వ సూత్రం వరకు. అంటే ఈ 1వ సూత్రం నుంచి మొదలుకొని 76వ సూత్రం వరకు దీని అధికారం వస్తుందన్నమాట. అంటే ఇతః ఆరభ్య తద్వహతి రథయుగ ప్రాసంగం ఇత్యతః పూర్వం అంటే ఈ సూత్రానికి ముందు వరకు ఏ అర్థాః నిర్దిశ్యంతే, ఏ అర్థాలు నిర్దేశించబడతాయో, ఏ అర్థంలో పలానా అర్థంలో ఈ అర్థంలో ప్రత్యయం వస్తుంది, పలానా అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది, అలాగా ఏ అర్థాః ఏ అర్థాలు నిర్దేశించబడతాయో తేషు ఆయా అర్థాలలో సామాన్యేన ఠక్ అధికృతో వేదితవ్య. అంటే మనం సామాన్యంగా మనం గత అధికారంలో ఏం చెప్పుకున్నాం, ఎవరు లేకపోతే ప్రాగ్ద్వేతో అనిప్రత్యయం వస్తుంది చెప్పుకునే వాళ్ళం కదా. ఇక్కడ ఏమవుతుంది, ఏ అర్థం నిర్దేశించబడ్డాడు అక్కడ పూర్వం ఏ అర్థం నిర్దేశించబడ్డాడు అక్కడ సామాన్యంగా ఠక్ అధికృతో వేదితవ్య. అక్కడ సామాన్యంగా విశేషంగా ఏం చెప్పకుంటే సామాన్యంగా అక్కడ ప్రాగ్వతేష్ఠ ప్రకారంగా ఠక్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఓకేనా? ప్రాగ్వతేష్ఠ ప్రకారంగా ఠక్ ప్రత్యయం తెలుసుకుంటామంట. సామాన్యంగా ఎవరు లేకపోతే ఏం విశేషంగా ప్రత్యయ విధానం చేయకపోతే ఈ సూత్రం అర్థం నిర్దేశించబడింది, అక్కడ ప్రత్యయ విధానం చేయలేదు, అప్పుడు సామాన్యంగా ప్రాగ్వహ తేష్ఠ ప్రకారం ఠక్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే తేసు సామాన్య ఆ అర్థాలలో అర్థం నిర్దేశం ప్రత్యయం నిర్దేశించబడలేదు. అటువంటి చోట ఈ సూత్రం ప్రకారంగా తేసు సామాన్య టక్ అధికృతో వేతవ్య టక్ అధికారం ఉంటుందని చెప్పి అది ఎక్కడి వరకు
80-76 సూత్రం వరకు తద్వహతి రథయుగ ప్రాసంగం సూత్రం వరకు ముందుకు ఎవరు లేకపోతే ఈ సూత్రము, ఏ ప్రత్యయం లేకపోతే ఈ సూత్రం టక్ ప్రత్యయం చేసేస్తుంది. ఈ విధంగా మనం ముందు ఎక్కడైతే ఏ ప్రత్యయం లేకపోతే అక్కడ సామాన్య అను ప్రత్యయం తెచ్చుకుంటాం కదా, అలాగా. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఉదాహరణకు అదేవిధంగా అక్షైర్ దివ్యతి ఆక్షిక, అలాగే ఏవం అన్యత్రాపి అక్షై దీవ్యతి ఆక్షిక ఏవం అన్యత్రాపి జయం, అలాగే అన్ని చోట్ల కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యహాసే ఆరంభ करके तद वहत रथयुग प्रासंगम, इस सूत्र से पहले पहले ముందు వరకు जो अर्थ निर्देश किए गए, अर्थ निर्देशिంచబడే वहां तक ठक प्रत्यय का अधिकार जाएगा, ठक प्रत्यय యొక్క అధికారం వస్తుంది. ఐసా జాన్య చాలా అలా తెలుసుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి. యహ అధికార సూత్రం, ఇదేంటి అధికార సూత్రం అన్నమాట. అంతవరకు దీని యొక్క అధికారం, టక్ ప్రత్యయం యొక్క అధికారం ఉంటుంది. దీన్ని దాటి అర్థాల్లో మన రాదు, అంతవరకు మాత్రమే ఇక్కడ అని ప్రత్యయం టక్ ప్రత్యయం పనిచేస్తుంది అన్నమాట. అపవాద సూత్రంకు చూడకూడదు, కానీ ఎక్కడైతే విశేషంగా అపవాదం చెప్పాం అక్కడ మాత్రం అపవాద సూత్రాలు వస్తాయండి. అక్కడ ఎక్కడ విశేషంగా దీన్ని బాధించి వస్తుందంటే అక్కడ విశేషంగా అపవాదాలు ఎక్కడైతే ఉన్నాయో దీనికైనా బలమైన సూత్రాలు ఏమి ఉన్నాయో అక్కడ అవే వస్తాయి. అపవాద సూత్రాలను వదిలిపెట్టి సర్వత్ర అన్ని చోట్ల 4-4-76 అంటే ఆ तद्वहत रथयुग प्रासंगम वरकू औत्सर्गिक सूत्रों में इसकी ही प्रवृत्ति होगी, सो वही वही इसकी अनुवृत्ति दिखाई जाएगी. అక్కడ ఎక్కడెక్కడ వీరికి అనువృత్తి వస్తుంది అక్కడెక్కడ ఆయా సూత్రాలు మనం చెప్పుకున్నప్పుడు క్రమంగా అప్పుడు మనకు స్పష్టంగా ఇంకా అర్థమవుతుంది అన్నమాట. అస్తు ఇక్కడ అక్షైర్ దివ్యతి ఆక్షిక, ఇక్కడ అక్ష ప్రాతిపదికం చేత ఠక్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఠక్ అని మొదలు చేస్తే అక్ష ఠ, ఠా స్థానం ఠస్ ఏక ప్రక ఇక ఆదేశం వస్తుంది. అక్ష ఇక తర్వాత కితిచ ప్రకారంగా ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటాం. ఆక్ష ఇక ఎస్సేదిచ లోపం చేసుకుంటాం. ఆక్ష ఇక కలిపితే ఆక్షిక, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ఆక్షిక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా. అక్షయ్ దివ్యతి అని ఆక్షిక అంటాం, అంటే పాశాలతో ఆడుకునే వాడిని ఆక్షిక అని అంటాం అనమాట. ఇది ఈ రకంగా ఒక ఉదాహరణ చూపించాం. ఏమో అన్యత్రాపి పాచికలండి, పాచికలు కదండి, అక్షయ్ మా దివ్యతే అంటారు కదా. జీ అవునండి అవునండి, అక్షర మాది పాచికలతో ఆడేవాడిని ఆక్షిక అంటాం అనమాట. ఓకేనా. ఏవం అన్యత్రాపి జయం, ఈ రకంగా అన్ని చోట్ల కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. తర్వాత భిన్న భిన్న అర్థాల్లో మనకు సూత్రాలు ఒక విశిష్ట నియమాలతోటి మనకు శబ్దాలు ప్రాతిపదికలు వస్తే అక్కడ దాన్ని బట్టి మనం ముందు రాబోయే సూత్రాల్లో అవి చూద్దామండి. అస్తు నెక్స్ట్ మిగతా రేపు చూద్దాం. ఇంకేమో సందేహాలతో తర్వాత చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.